లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి గంటలో రాజీనామా చేయాలని అల్టిమేటం ఇచ్చారు. నిరసనకారులు కోర్టు లోపలికి దూసుకొచ్చారు. పరిస్థితి చేజారేలా ఉందని చీఫ్ జస్టిస్ రాజీనామాకు ఒప్పుకున్నారు. షేక్ హసీనా రాజీనామా చేయడం, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ రావడం, ఇక అంతా సద్దుమణుకుతుంది అనుకునే లోపు బంగ్లాదేశ్లో మళ్లీ అల్లర్లు రాజుకున్నాయి. ఈసారి విద్యార్థులు సుప్రీంకోర్టుని టార్గెట్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జడ్జీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టుని చుట్టుముట్టారు. మొప్పు తరుముకొస్తోందనుకున్న చీఫ్ జస్టిస్ సమావేశాన్ని అకస్మాత్తుగా రద్దు చేశారు. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశానికి పిలవకపోవడమే అల్లర్లకు కారణమని తెలుస్తోంది. ఈ నిరసనలు ఎగసిపట్టడంతో చీఫ్ జస్టిస్ రాజీనామాకు ఒప్పుకున్నారు. ఒబైదుల్ హసన్ గత ఏడాదిలోనే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనాకు వీర విధేయుడని చెబుతుంటారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఇటీవల వైదొలిగారు. ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ పగ్గాలు చేపట్టారు. అందరూ శాంతంగా ఉంటే తప్ప ఏమీ చేయలేనని ఆయన ఇప్పటికే చాలాసార్లు మొరపెట్టుకున్నారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలు నిర్వహించాలి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు బంగ్లాదేశ్ కేంద్ర బ్యాంక్ గవర్నర్ రవూఫ్ తాలూక్దేర్ కూడా రాజీనామా చేశారు. ఇటీవలే ఆందోళనకారులు సెంట్రల్ బ్యాంకుపై దాడి చేసి ఆయన్ని పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. రవూఫ్ పదవీకాలం ఇంకా 2 ఏళ్ల పాటు ఉంది. ఇదిలా ఉంటే మరో 2 నెలల్లో బంగ్లాదేశ్ వేదికగా మహిళల T20 ప్రపంచ కప్ జరగనుంది. ఇటు చూస్తేనేమో అల్లర్లు ఇప్పట్లో ఆగిపోయేలా లేవు. ఈ క్రమంలో క్రికెట్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లేయర్ల భద్రతపై హామీనివ్వాలని బంగ్లా క్రికెట్ బోర్డు ఆర్మీకి విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్లో పరిస్థితులను ఐసీసీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తోంది. ఒకవేళ అక్కడ వీలు కాకపోతే వేరే ఆప్షన్ను చూస్తోంది. ఇండియాలో లేదంటే యుఏఈ, శ్రీలంకను ఆప్షన్లుగా భావిస్తున్నట్టు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాదేశ్లో జూలై నుంచి దశల వారీగా జరుగుతున్న ఆందోళనల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.